న్యూస్ నా పేరు ప్రియా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సడలని ఉద్రిక్తత, సీఎం విచారణకు ఆదేశించారని ఆదిరెడ్డి వెల్లడి. బలభద్రాపురంలో గాలి, నీరు, నేల పరీక్షించాలి, సిపిఎం రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వరరావు. అర్హులందరికీ ప్రభుత్వ ఇల్లు మంజూరు, 1054 మందికి 1,51,00,000 అందుచేత. పాస్టర్ ప్రవీణ్ మరణంపై దర్యాప్తు జరిపించాలి, మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ డిమాండ్. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలి, పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సమావేశం డిమాండ్. క్రైస్తవ మత ప్రబోధకుడు పగడల ప్రవీణ్ కుమార్ది ముమ్మాటికి హత్యనని, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ క్రైస్తవ సంఘాలు చేపట్టిన ఆందోళనలు రెండో రోజు అదేవిధంగా కొనసాగాయి. ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్పీ డి నరసింహకిషోర్ క్రైస్తవ సంఘాలకు నచ్చజెప్పేందుకు చాలాసేపు ప్రయత్నించారు. పాస్టర్ మృతితో ఆగ్రహానికి గురైన క్రైస్తవులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి, ఎస్పీ నరసింహకిషోర్తో పాటు ఏపీ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ప్రతాప్ సిన్హా, కొమానపల్లి క్రైస్తవ సంఘాల నాయకులతో మాట్లాడారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారని, పారదర్శకంగా కేసు విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఆయన మృతిపై తమకు కూడా అపోహలు ఉన్నాయని, వాటన్నిటినీ నిగ్గు తేల్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరమని, ఇప్పటికే పాస్టర్ మృతిపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఎవరి మత విశ్వాసాలకు భంగం కలగకుండా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా పోలీసుల దృష్టికి తేవాలని కోరారు. ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ ఈ ఘటనతో క్రైస్తవులు చాలా ఆందోళనలో ఉన్నారని, కేసు విచారణకు సిఐడికి అప్పగించాలి అని కోరారు. ఒక మతంపై వేరొక మతం విద్వేషాలు పెంచుకోవడం మా యొక్క ఉద్దేశం కాదు. ఏ మతమైనా సరే కలిసి మెలిసి మేము కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా క్రైస్తవులుగా, పాస్టర్స్గా ఈ యొక్క దినాన్ని మా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఒక బైబిల్ పట్టుకొని మేము నడవగలమా? ఒక పాస్టర్గా నలుగురిలో మేము కలిసి వెళ్ళగలమా? ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని ఈ దినాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక మాకందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలని ఈ దినాన్ని ఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. సార్, ఈ దినాన్ని నాయకులుగా మేమందరం కోరుకునేది ఈ యొక్క ఇష్యూని దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది, సమగ్ర ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు. మా అందరి యొక్క సాటిస్ఫాక్షన్ నిమిత్తము దయచేసి ఈ ఇష్యూని మీరు సీఎం గారితో మాట్లాడి సిఐడికి అప్పగించాలని ఈ దినాన్ని ఇక్కడ ఉన్న అనేకమైన విభాగాల తరఫున, క్రైస్తవ నాయకుల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. మత ప్రచారకులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ట్రాన్స్పరెంట్గా, ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో, మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం. కానీ ఇంకా మనం అందరం కూడా సస్పీషియస్గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఆ కోణంలోనే ఇప్పటికే ఎస్పీ గారు బృందాలను వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కేసు కట్టడం జరిగింది. గౌరవ సీఎం గారు కూడా ఏం జరుగుతూ ఉందన్నది కూడా నిన్నటి నుంచి సీఎంఓ కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాం. సీఎం గారిని కూడా దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరికి వారు
వారు మత ప్రచారాలు చేసుకుంటారు. ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతూ ఉంది ఈ రోజు వరకు కూడా. ప్రవీణ్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మృతి పట్ల వారి కుటుంబానికి, వారి శ్రేయోభిలాషులైనటువంటి వారికి, అలాగే మొత్తం క్రైస్తవ సమాజానికి నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం నుంచి చాలా గొప్ప పనులు చేశాము. చాలా చాలా విషయాలు ఈరోజు ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే చాలా చేశాం. సో ఇందులో మొట్టమొదటిది ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని 174 అనుమానాస్పద మృతి కింద కట్టడం జరిగింది. కట్టిన తర్వాత తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేస్తారు. ఎంఆర్ఓ స్థాయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు నిన్న అక్కడ మా మీటింగ్లో కూడా హోమ్ మినిస్టర్ గారు బెక్కవోలు మండలం బలభద్రాపురంలో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సూచనల మేరకు సిపిఎం బృందం పర్యటించింది అని, అక్కడ గాలి, నీరు, నేలకు పరీక్షలు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. దరాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బలభద్రాపురంతో పాటు పరిసర 5 గ్రామాల్లో 50,000 మంది జనాభా ఉంటే కేవలం 100 మంది మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి అని, గ్రాసీమ్ పరిశ్రమ ద్వారా వస్తున్న వ్యర్థాలను ఎక్కడ కలుపుతున్నారని అధికారులు విచారణ చేపట్టాలన్నారు. బలభద్రాపురంలో ఓ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలి అని డిమాండ్ చేశారు. 450 ఎకరాల్లో విస్తరించి ఉన్న పరిశ్రమ స్థాపించినప్పటి నుంచి స్థానిక గ్రామాల ప్రజలకు సిఎస్ఆర్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, బొలినేని ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న అంజలి ఆత్మహత్యకు కారకుడైన దీపక్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని, ఆమె చికిత్సకు పూర్తిగా బొలినేని యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. అతడు ఆసుపత్రిలో ఏం ఉద్యోగం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా యాజమాన్యం చెప్పకపోవడం దారుణమన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై ఉన్న అపోహలు పోగొట్టేందుకు సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, కర్రి రామకృష్ణ, టి తులసి, బి పవన్ పాల్గొన్నారు. అక్కడ కలెక్టర్ గారు గతంలో ప్రకటించారు, నేషనల్ యావరేజ్ కన్నా చాలా లో లెవెల్లో ఉంది అక్కడ. మేము పరిశీలించినప్పుడు మాకు అట్లా అనిపించాల. ఎందుకంటే అట్లా లో లెవెల్లో ఉంటే ఇంతమందికి ఒక గ్రామంలోనే ఆ రూపంలో రావటం, గతంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రకటించాడు, నా దగ్గరే ఉంది 35 మందికి పైగా ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళ లిస్ట్. అంటే మరి మామూలైనటువంటి పద్ధతిలోనే ఈ స్థితిలో ఉంటే ఒక గ్రామంలోనే చనిపోయినటువంటి వాళ్ళే 2 సంవత్సరాల్లో 25 మంది దాదాపు ఉంటే, మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో ఎంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారంటే, ఎందుకని చనిపోతున్నారంటే కారణం ఏమిటి అనేది కూడా మనం సమగ్రమైనటువంటి పరిశీలన చేయటం, దానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం అవసరం. అందుకనే మేము మొట్టమొదటిగా కోరేటటువంటిది, అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే బలభద్రపురంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి 5 గ్రామాల్లో కూడా సమగ్రమైనటువంటి ప్రజలకి హెల్త్ చెకప్ అనేది జరగాలి. నేను అట్లనే వైద్య జిల్లా సెక్రటరీ తులసి మేమందరం లోపలికి వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాం. వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి. డాక్టర్లు ఆందోళన తర్వాత డాక్టర్లు ప్రకటన చేశారు. 2 డాక్టర్లు వచ్చి కండిషన్ సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది అనేది చెప్తున్నారు. అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నిన్న పోలీసులు 24 గంటల్లో దోషిని పట్టుకుంటామని చెప్పారు. అతను పట్టుకోలేనంత పెద్ద దోషేమీ కాదు. కాబట్టి కనీసం 24 గంటలు, మీరు 24 గంటలు పూర్తయిపోతాం. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి డైరీలో స్పష్టంగా రాసుకుని ఉంది. కాబట్టి అతని మీద తీవ్రమైనటువంటి
చట్టాలని పెట్టాలి, కఠినమైన చట్టాలను పెట్టి అరెస్ట్ చూపించాలి వెంటనే. ఆయన ఒక మత బోధకుడే, కానీ ఒక మతం పేరుతో ఇంకో మతాల మీద ద్వేషాన్ని ఎక్కడ ఆయన వ్యక్తం చేయలేదు. ఆ మతాన్ని బోధించాడు తప్ప ఇతర మతాల మీద ద్వేషం వ్యక్తం చేయలేదు. కానీ అతని మీద చాలా తీవ్రమైన దోషాలు చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఉన్నారు. ఆయన చంపేస్తాను బెదిరించిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఉన్నారు. ఆయన తనకు ప్రాణహాని ఉందని చెప్పి బహిరంగంగా మాట్లాడినటువంటి అంశాలు కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉంది అనేటువంటిది అందరూ చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమానాస్పదంగా ఉన్న దాన్ని కోణంలోనే విచారణ జరపాలి, దానాధారంగానే ఫైండింగ్స్ రావాలి. మీరు ముందుగానే కన్క్లూజన్కి వచ్చేసి ఆ కన్క్లూజన్తోనే విచారణ జరపడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ వారి సొంతింటి కలను నెరవేర్చాలి అని కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా మంజూరైన నిధులను తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయం వద్ద అందజేశారు. నగరంలో 1054 మంది లబ్ధిదారులకు 1,51,27,500 రూపాయలను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణం కోసం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు 75,000, నేత కార్మికులకు 50,000ను ప్రభుత్వం అదనంగా కేటాయించిందన్నారు. గతంలో 1,80,000 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అదనంగా 50,000 కలిపి మొత్తం 2,30,000 అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. మురికివాడలు, అనధికార నివాసితులకు నాణ్యమైన గృహాలను అందించడానికి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకానికి ఇప్పటికే 1,000 కోట్లు కేటాయించడం జరిగింది అని, భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 6.40 లక్షల ఇళ్లు నిర్మించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మార్చి 2026 నాటికి గృహ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పెద్దలందరూ కూడా గమనించండి. ఈరోజు అర్బన్ సిటీలోని సుమారు 1,899 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 1,899 మంది లబ్ధిదారులకి 9,52,00,000 ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యింది. దాంట్లో భాగంగా 1,054 మంది అంటే 1,51,27,500 రూపాయలు చెక్కులు ఈ రోజున శాంక్షన్ అయ్యింది. ఆ 1,054 మంది లబ్ధిదారుల అకౌంట్లలోని రేపు ఎల్లుండిలోని అకౌంట్లలోని ఆ సొమ్ము కూడా జమ పడుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పడ్డది 1,51,00,000, ఇంకా 8 కోట్లు రావాలి. అది కూడా అతి దగ్గరలో వస్తాయి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలు ఏమిటో నిగ్గు తేల్చాలి అని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కోరారు. పాస్టర్ మరణం ప్రమాదమని కొందరు, అనుమానాస్పదంగా ఉందని మరికొందరు పేర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి అని కోరారు. ప్రవీణ్ పగడాల భౌతిక కాయానికి పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు తీసుకురావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం భరత్ అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ ఓ పోస్ట్ పెట్టారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారని అన్నారు. ఓ మంచి పాస్టర్ అని అందరూ చెబుతున్నారని, అందుకే ఇంతమంది క్రైస్తవులు లోకం ఇక్కడికి వచ్చి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని భరత్ పేర్కొన్నారు. అయితే ఏదీ పూర్తిగా తెలియకుండా ఓ నిర్ధారణకు రాలేమని, అందుకే పోలీసులు దర్యాప్తు చేసి ప్రమాదమా, అనుమానాస్పద మరణమా అనేది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వాస్తవాలు, పూర్వాపరాలను వెలుగులోకి తేవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవ లోకం పైన, దళితులపైన జరుగుతున్న ఘటనలు చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు అనేది ప్రజలు గమనించాలన్నారు. ఎవరు కూడా విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని, అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి అని, మత సామరస్యంతో ఉండాలి అని భరత్ స్పష్టం చేశారు. ఈ రోజున పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పైన మరి ఆయన అనుమానాస్పదమైన మృతి అటు విజయవాడ నుంచి వస్తుండగా ఇక్కడ వెస్ట్ గోదావరి కొంతమూరు ప్రాంతంలో మరి ఘటన జరిగింది.
మరి ఒకటి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా, ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు, వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక్క అంశం అయితే క్లియర్, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు, ప్రేరేపించిన వారు ఎవరు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన, దళితుల పైన, క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది. మనకి నిన్న కాక మొన్న నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం పుష్కర ఆత్మీయ సదస్సు రాజమహేంద్రవరంలో జరిగింది. రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు ఉన్నారని, వారికి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు రాష్ట్ర సంఘ ప్రతినిధులు వివరించారు. స్థానిక పేపర్మిల్ రోడ్డులో ఉన్న దువ్వూరి రామకృష్ణారావు ట్రస్ట్ సభా మండపంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి, రాష్ట్ర పుష్కర కమిటీ అధ్యక్షులు తెన్నేటి సునీల్ శర్మ, జిల్లా అధ్యక్షులు మర్ల సీతారామశాస్త్రి, గౌరవ సలహాదారు పురాణపండ మధుశర్మ, తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ముఖ్య వక్తలు మాట్లాడుతూ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అని డిమాండ్ చేశారు. కుంభమేళాలో నాగసాధువులు, అఘోరాలకు విలువిచ్చినట్టే గోదావరి పుష్కరాల్లో పురోహిత సమాఖ్యకు కూడా గుర్తింపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇదే అంశం ప్రధాన ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యలు విస్తరణ చేస్తున్నట్లు వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలు బ్రాహ్మణులకు గత పుష్కరాలలో ఎదురైన అనుభవాలపై చర్చించారు. రాబోయే పుష్కరాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రభుత్వ సహకారం గురించి సమావేశంలో సమాఖ్య పలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కూడా నిర్వహించారు. మరి 2027లో కూడా పుష్కరాలు వస్తున్నాయి. ఒక కుంభమేళాకి అఘోరాలు, నాగసాధువులకి ఎంత ప్రాశస్త్యం ఉంటుందో, అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ, గౌరవం ఉంటుంది. ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం అన్నదంతా కూడా పురోహితులతో చేయించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు ఉంటే సుమారు 3 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది. గంగానది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. కావేరీ నది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. సరస్వతీ నది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. ఎందుకు మనకి కర్మ? గోదావరి, కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితులకు గుర్తింపు కార్డు ఏంటి? ఈ పురోహితుల్ని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది? మీరు ఏమైనా వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా? ఏ విధంగా గుర్తిస్తుంది? ఈసారి పుష్కర నిర్ణయాల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడో మీరు ప్లేసులు వేసేయడం మీ అధికారులు చేయడం కాదు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థానిక సంస్థలు ఉన్నాయి. ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, పక్క రాష్ట్రం ఒడిశా నుంచి వస్తున్నారు. ఎన్నో మంది పురోహితులకు ఉపాధి కల్పించే ఈ పుష్కరాల్ని మీకు నచ్చినట్టుగా మీరు చేయడం ఎంతవరకు వాస్తవం అన్న దాని మీదే మేమందరం కూడా బాధపడుతూ ఈ సమావేశంలో మీరు మాకు సహకరించండి, మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ పుష్కరాల్లో మా బ్రాహ్మణుల్ని, అలాగే మా పురోహితుల్ని, మా సాటి పురోహితుల్ని, అలాగే ఈ జిల్లా కాకుండా ఎన్ని జిల్లాల నుంచి వచ్చినా సరే పురోహితులందరినీ కూడా ఏకతాటి మీద నిలబెట్టి మా సమాఖ్య తరపున అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, అలాగే ఈ సమాఖ్యలోంచి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ సమాఖ్య అందరినీ కూడా కలుపుకోవడం జరుగుతుంది.
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడైన దీపక్కు శిక్ష పడేలా చేస్తామని పరారీలో ఉన్న దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అతడు చట్టం నుండి తప్పించుకోలేడని వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ పరిస్థితి కలగడానికి కారకుడైన డాక్టర్ దీపక్ కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడని, అతను ఎక్కడ ఉన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యం దీపక్ను తొలగించింది అని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సోదరికి అన్యాయం జరగకుండా చూస్తామని, మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఈ సంఘటనను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో, బాధితురాలికి ఆమె కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అని, కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలి అని చూడవద్దు అని హితవు పలికారు. అయినా వైసీపీ పాలనలో ఇలాంటివి ఎన్నో జరిగాయని, అప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం చేశారని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. సోదరిమణి అంజలి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు గొల్లినేరులో. అలాగే అక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దీపక్, వీరందరూ కూడా కుటుంబ పరంగా కూడా మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ చెప్తా ఉన్న విషయాలు. మరి అన్కాన్షియస్ స్టేజ్లో ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, వైద్యం అందించడం వరకే జరిగింది. తర్వాత ఆవిడ చేతితో రాసుకున్న డైరీ దొరికిన తర్వాత ఆ డైరీలో రాసిన అంశాలు బట్టి ఆవిడికి జరిగిన అన్యాయం, ఎవరు కారకులు అన్నది చాలా స్పష్టంగా పొందుపరచడం వల్ల ఆ ఒక ఎపిసోడ్ మొత్తం అప్పుడు దాకా ఈవిడ అన్కాన్షియస్ అయింది, ఇల్ హెల్త్ అయిందన్న ఆలోచన నుంచి ఇది కాదు, ఈవిడి బలవన్ మరణం పొందడానికి ప్రయత్నం చేశారు, ఈ టోటల్ ఎపిసోడ్ ఒక డాక్టర్ వాళ్ళ వేధింపు వల్ల జరిగిందన్న దాని మీద ఎలర్ట్ అయ్యే టైంకి వెంటనే హాస్పిటల్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్కి ఎలర్ట్ చేయడం, మరి డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే ఏదైతే ఆవిడ రాసిన దాన్ని ఆధారంగా తీసుకొని నిందితుడు ఎవరైతే ఉన్నారో దీపక్ ఆయన పైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం, నిందితుడు దీపక్ ఆయన కుటుంబంతో పరారీలో ఉన్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా నిన్ననే దీపక్ని వాళ్ళ యొక్క ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయో వాటి నుంచి టెర్మినేట్ చేయడం కూడా జరిగింది. పోలీస్ వారు కూడా అతన్ని గాలిస్తూ ఉన్నారు. అతని యొక్క కాల్ డేటా బట్టి ఎక్కడ ఉన్నారన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. రాత్రిపూట కూడా తిరిగే ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు హామీ ఇచ్చారు. కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ ఆటో డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఆటో కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీకి పార్టీకి సంబంధం లేదని, ఏ పార్టీలో ఉన్న ఐఎన్టీయూసీలో ఉండవచ్చు అని జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి చెప్పారని అన్నారు. ఇటీవలే కాంగ్రెస్లో ఉన్న జేటీ రామారావు అనే వ్యక్తి, అతనే ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అని, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా నేనే అని చెప్పుకుంటున్నారని, అయితే ఎవరు నియమించారని ఆయనను నియమించినట్టుగా చూపుతున్న లేఖ ఫేక్ అన్నారు. ఆయనపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అందుకే కార్మికులు ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, వారి సంక్షేమం కోసం ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు. పుష్కరాల సమయంలో బయట నుండి వచ్చే ఆటో డ్రైవర్లు, రాజమండ్రి నగరంలో ఉండే ఆటో డ్రైవర్లు ఎవరనేది యూనియన్స్ ద్వారానే పోలీసులు గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయిస్తామని చెప్పారు. సత్కార కార్యక్రమం ఐఎన్టీయూసీ ఉభయ రాష్ట్రాల జనరల్ సెక్రటరీ నారాయణరావు, టి లక్ష్మీ, నరసింహారావు, గూడూరి సుధాకర్, కుమరపు దాసు, బల్లా శ్రీరామమూర్తి, మట్టపర్తి ధనరాజు, గెద్దాడ చిన్న, డి పురుషోత్తంరావు, పి నరసింహారావు, టి సురేంద్రకుమార్, ఎస్కే ఆఫ్రాష్, ఈ శ్రీనివాస్, ఎస్కే సత్తార్, ఎం శ్రీను, ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎవరైతే మళ్ళీ నిన్న జేటీ రామారావు అనే అతను ప్రెస్ మీట్ పెట్టి నేను ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించారు అని, అంతకుముందే నేను ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ఐఎన్టీసీకి అని చెప్పేసి పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు.
అసలు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి జిల్లా ప్రెసిడెంట్గా తీసుకుంటాం అనేది మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఆ ఆర్డర్ని ఇష్యూ చేసింది మాత్రం సంజీవరెడ్డి గారు కాదు. సంజీవరెడ్డి గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి దాన్ని ఇవాళ ఒక నామినేటెడ్గా నన్ను నియమించారు అని చెప్పేసి అన్నారు. దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఏదైనా ఈ దీంట్లో పదవి పొందాలంటే ఒక యూనియన్ ఉండాలి, దానికి ఐఎన్టీసీ అప్లికేషన్ ఉండాలి. అలా లేకపోతే సంజీవరెడ్డి గారు అసలు అతనికి పదవి వేరు. 1987లో రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ని రిజిస్టర్ చేసి ఐఎన్టీసీ అప్లికేషన్ చేసిన తర్వాత మాత్రమే నన్ను సిటీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. దశాబ్దాల పాటు ట్రేడ్ యూనియన్లో కార్మిక రంగానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి ఉద్యోగ భద్రత కానీ వాళ్ళ వేతనాలు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మరొక చిచ్చుని పెట్టడానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రోద్బలంతో ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎదరబెట్టి నేనని చెప్పడం జరిగింది. దీనిపైన అతను ఏదో చెప్పాడు, కానీ మా అధిష్టానం అయితే 100% ఇవాళ వెళ్ళి కంప్లైంట్ చేయండి, దీని మీద ఏదైతే ఉందో దానికి వివరణ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అధిష్టానం కానీ మరి ఇండియన్ నేషనల్ ఆర్గనైజేషన్ కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి పత్రాలు తీసుకెళ్లి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వృద్ధుల సంక్షేమం, వృద్ధాశ్రమం నిర్వహణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ పనితీరు ప్రశంసనీయమని జిల్లా వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు రాజు అన్నారు. స్థానికుల ఆలచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులతో ముచ్చటించి వృద్ధులకు అందుతున్న సదుపాయాలు, సేవలపై వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర చేస్తున్న సేవల గురించి నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు, సహాయ సంచాలకులు రాజుకు వివరించారు. ఈ సందర్భంగా గత 27 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ వృద్ధాశ్రమ అవార్డు పొందడం జిల్లాకు గర్వకారణమని రాజు అన్నారు. స్వర్ణాంధ్ర పనితీరు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని కోరారు. వృద్ధులకు, దివ్యాంగులకు కావలసిన ఉపకరణాల కోసం జిల్లా వృద్ధుల సంక్షేమ శాఖను సంప్రదించాలి అని తెలిపారు. ఈ సందర్భంగా రాజును స్వర్ణాంధ్ర వృద్ధులతో కలిసి నిర్వాహకులు రాంబాబు సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది ధనలక్ష్మి, మీరా కుమారి, కొండలరావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని, త్వరితగతిన స్పందిస్తే ఎటువంటి నష్టం జరగదని జిల్లా పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథరావు తెలిపారు. తాళ్ళపూడి మండలంలోని పోచవరంలో హెచ్పిసిఎల్ గేల్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్, పెట్రోల్ పైప్ లైన్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అగ్నిమాపక వాహనాలు, 108 సిబ్బంది అందించే సేవలు, తీసుకునే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు. రైతులు, స్థానికులు పైప్ లైన్ ఆర్ఓయూలో తవ్వకాలు చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి అని అభ్యర్థించారు. ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ పిస్టూ నంది, జిల్లా పరిశ్రమల జీఎం వనిధర రామన్, డిఎఫ్ఓ మార్టిన్ లూథర్ కింగ్, హెచ్పిసిఎల్ చీఫ్ మేనేజర్ పంకజ్ కుమార్, గేల్ డీజీఎం ఎం భట్టాచార్య, రాజమహేంద్రవరం పరిశ్రమల ఇన్స్పెక్టర్ జి స్వాతి, ఎంవిఐసిహెచ్ సంపత్ కుమార్, సంస్థ ప్రతినిధులు పైడి గణేష్, సెల్వం, విశ్వాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సడలని ఉద్రిక్తత, సీఎం విచారణకు ఆదేశించారని ఆదిరెడ్డి వెల్లడి. బలభద్రాపురంలో గాలి, నీరు, నేల పరీక్షించాలి, సిపిఎం రాష్ట్ర నాయకుడు ఉమామహేశ్వరరావు. అర్హులందరికీ ప్రభుత్వ ఇల్లు మంజూరు, 1054 మందికి 1,51,00,000 అందచేత. పాస్టర్ ప్రవీణ్ మరణంపై దర్యాప్తు జరిపించాలి, మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ డిమాండ్. పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలి, పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సమావేశం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.